హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్పిఎన్ఐటి. ఈరోజు మన వీడియోలో మనం మరో ఇంపార్టెంట్ టాపిక్ చదువుకోబోతున్నాం. దట్ ఈస్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా అని చెప్పొచ్చు. అయితే ఇందులో కొంచెం మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పొచ్చు, లేదా ఇండివిజువల్గా ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంటుందండి. సో మనం ఈ వీడియో కొంచెం లెందీ అవుతుంది కాబట్టి నేను దీన్ని బ్రేక్ డౌన్ చేసి ప్రతి దానికి సపరేట్ వీడియో చేస్తానండి. కొంచెం సీక్వెన్స్లో చూసే ప్రయత్నం చేయండి. దట్ ఈస్ ఇఫ్ తర్వాత ఇఫ్ ఎల్స్, తర్వాత నెస్టెడ్ ఇఫ్స్, తర్వాత ఇఫ్ ఎల్స్ ల్యాడర్, తర్వాత స్విచ్ కేస్, ఇవన్నీ కలిపితే ఒక కండిషనల్ స్టేట్మెంట్ కంప్లీట్ అవుతుందండి. సో ఐ హోప్ సో వీడియో లెందీ కాకుండా మనం చిన్న చిన్న వీడియోస్గా చూద్దాం. సో ఈజీ అనిపిస్తుంది మీకు కూడా. సో ఎగ్జామ్లో రాయడానికి ఈజీ అవుతుంది. సో ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే, మన ఏ ప్రోగ్రామ్ అయినా లేకపోతే డైలీ రొటీన్స్ ఏవైనా మనం లైఫ్లో చేసేవి స్టెప్ బై స్టెప్ చేస్తామండి. స్టెప్ బై స్టెప్ చేస్తాం. లైక్ మార్నింగ్ లేవడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, కాలేజ్కి వెళ్ళడం, కాలేజ్ నుంచి రిటర్న్ రావడం, ఇవన్నీ సీక్వెన్స్లో జరుగుతాయి. కానీ అనుకోండి, మనకు కండిషనల్ స్టేట్మెంట్స్ ఎట్లా వర్క్ చేస్తాయంటే, మీరు మార్నింగ్ లేసారు, బ్రేక్ఫాస్ట్ చేశారు, టిఫిన్ రెడీ అయింది, అండ్ దెన్ మీరు కాలేజ్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏదైనా ఒక కండిషన్ వచ్చింది అనుకుందామండి. మీరు ఒక యాక్సిడెంట్ని చూసారనుకుందాం. అయితే ఈ యాక్సిడెంట్ని చూసిన తర్వాత ఆ యాక్సిడెంట్ అయిన పర్సన్ని మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇంపార్టెంటా, మనం కాలేజ్కి వెళ్ళడం ఇంపార్టెంటా అన్నప్పుడు, అట్లా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్ అనేది చూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏదైతే ఎగ్జిక్యూషన్ డైలీ రొటీన్స్ ఏవైతే ఎగ్జిక్యూషన్స్ ఉన్నాయో, అంటే మనం కాలేజ్కి వెళ్ళడం ఏదైతే ఉందో దాన్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం. క్యాన్సిల్ చేసి హాస్పిటల్కి రీచ్ అయ్యి ఆయనని సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్ అన్నవి సీక్వెన్స్లోనే వస్తున్నాయి, కానీ మన కండిషన్ని బట్టి ఆ పర్టికులర్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలా, వదిలేసేయాలా అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, సెకండ్ ఇన్స్ట్రక్షన్, థర్డ్ ఇన్స్ట్రక్షన్, ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ లైన్ బై లైన్ సీక్వెన్స్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తామండి. డిపెండింగ్ ఆన్ ద కండిషన్ కొన్నిసార్లు మనం దాన్ని స్కిప్ చేయొచ్చు, లేదా రిపీట్ చేయొచ్చు, లేదా మొత్తానికి ఆ బ్లాక్ మొత్తానికి కూడా అవాయిడ్ చేయొచ్చు. అవి ఎలా జరుగుతాయి అంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని యూస్ చేసి జరుగుతాయండి. అందులో మనం ఫస్ట్ కండిషన్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాం. దట్ ఈజ్ ఇఫ్. ఎలా అయితే మనకు తెలుగులో ఇఫ్ అంటే అయితే ఉంటుందో, అలాగే ఒక కండిషన్ మీరు ఇచ్చినప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే, ఆ కండిషన్ ఒకవేళ ట్రూ అయితే మాత్రమే ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ ఇఫ్ లోపల ఏవైతే స్టేట్మెంట్స్ మీరు రాస్తారో అవిటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది మీ జావా కంపైలర్. ఒకవేళ ఫాల్స్ అయింది అంటే ట్రూ కాలేదు అంటే మీరు ఇచ్చిన కండిషన్ అనేది సాటిస్ఫై చేయలేదు అనుకోండి, ఆ బ్లాక్ మొత్తాన్ని అవాయిడ్ చేసి రిమైనింగ్ స్టేట్మెంట్స్ని మీరు ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తారండి. సో ఇది మీ ఇఫ్ కండిషన్. ఒకసారి దీని సింటాక్స్ చూస్తే, మీరు రాసేటప్పుడు ప్రోగ్రాంలో ఎక్కడైనా మీరు ఇఫ్ స్టేట్మెంట్ని రాస్తున్నారనుకోండి, దాని సింటాక్స్ ఎట్లా ఉంటుంది, మీరు ఎట్లా రాస్తారు అంటే సింపుల్ అండి. ప్రోగ్రాంలో ఎక్కడైతే కండిషన్ యాస్ వస్తుందో అక్కడ ఇఫ్ అనే కీవర్డ్ వాడతారు. పెరాంథసిస్లో మీరు కండిషన్ అనేది స్పెసిఫై చేస్తారు. ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయిందనుకోండి, దెన్ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ మీరు ఏదైతే రాస్తున్నారో అది ఎగ్జిక్యూట్ చేయబడుతుంది, లేకపోతే అవాయిడ్ చేయబడుతుంది. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ రాశానండి. ఆ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. అలాగే ఆన్లైన్ కంపైలర్లో దాని ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఇక్కడ నేను మన ప్రోగ్రాంలో గివెన్ నంబర్ అనేది ఈవెనా కాదా, ఈవెన్ అయితే మాత్రమే నేను ప్రింట్ చేయమంటున్నాను. అది చూడండి ఎట్లా చేస్తున్నాను అంటే, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 ఒక నంబర్ ఇచ్చాను, ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది. అది ఒకవేళ 10తో డివైడ్ చేయగలిగితే, 10 తోటి డివైడ్ చేయగలిగితే ఈక్వల్ టు 0 అవుతుందండి. 10 మాడ్యులో డివైడెడ్ బై 10 ఏమవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఈవెన్ అన్నాం కాబట్టి ఇక్కడ 10 కాకుండా 2 తీసుకోవాలి మనం. 2 తీసుకుంటే 2తో డివైడ్ అయితే ఏమవుతుంది, ఆ ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఇదే ప్రోగ్రామ్ని ఒకసారి నేను కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీంతో మనకు ఇఫ్ కండిషన్కి ఎటువంటి సంబంధం లేదంటే బ్లాక్ ఎక్కడి వరకు ఉందంటే ఇక్కడ వరకే ఉంది. సో ఇది ట్రూ ఉన్నా లేకపోయినా ఈ లాస్ట్ స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మనం ఎందుకు రాసాము అంటే, కండిషన్ ట్రూ ఉంటే మాత్రమే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే రిమైనింగ్ స్టేట్మెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పడానికి మాత్రమే. ఓకే, ఒకసారి మనం ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా జరుగుతుంది అనేది చూద్దామండి. ఐ విల్ టేక్ యూ టు ద ప్రోగ్రామ్. ఓకే ఫ్రెండ్స్,
ఇక్కడ నేను ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నా ప్రోగ్రామ్ చూడండి. x ఈక్వల్ టు 10 బదులు నేను ఇక్కడ 11 ఇచ్చాను. సో x మాడ్యులో డివైడెడ్ బై 2 అంటే ఈ 11ని నేను 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఒకవేళ 0 వచ్చింది అనుకోండి, దెన్ ఈవెన్ నెంబర్ అవుతుంది. సో 11 అనేది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఏమొస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఇది ఈ పర్టికులర్ స్టేట్మెంట్తో సంబంధం లేకుండా ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఉన్నాయండి. ఒకటి దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అండ్ హలో వరల్డ్. ఈ 2 లైన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవ్వాలి. చూద్దాం ఒకసారి రన్ చేసి. మీరు ఆన్లైన్ కంపైలర్ ఏదైనా తీసుకోవచ్చండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ అవుట్పుట్ చూడండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్. ఎందుకంటే మనం ఇచ్చిన 11 ఈవెన్ నంబర్ కాదు కాబట్టి. మీరు నంబర్ చేంజ్ చేసి కూడా చూడొచ్చండి. ఇక్కడ 11 బదులు 10. మీరు ఇక్కడికి వచ్చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. దెన్ ఇట్ విల్ బీ షోయింగ్ యూ దట్ ఇట్ ఈస్ అ ఈవెన్ నంబర్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ చూడండి, మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇట్ ఈస్ అన్ ఈవెన్ నంబర్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ అండ్ హలో వరల్డ్. ఎందుకంటే మనం ఇచ్చింది ఈవెన్ నెంబర్ కాబట్టి. ఇక్కడ మీరు ఆన్లైన్ కంపైలర్ ఏదైనా యూజ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ ఇదేది మీరు యూజ్ చేయాలని చెప్పేసి. ఆన్లైన్లో చాలా కంపైలర్స్ ఉన్నాయి, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. మీకు బెస్ట్ అనిపించింది మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.